ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో మన హిందూ పురాణాల్లో ఎంతో విశిష్టత, ప్రాధాన్యత ఉన్న అమ్మవారి నవరాత్రుల సమయంలో ఎలాంటి నియమ నిష్టలతో ఉండాలి, ఎలాంటి తప్పులు చేయకూడదో తెలుసుకుందాము. దుర్గాదేవి శరత్ నవరాత్రి ఉత్సవాలు హడావిడి మొదలైంది. ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షము మొదటి 9 రోజులు దుర్గాదేవి నవరాత్రులు మనం జరుపుకుంటాము. ఈ నవరాత్రుల సమయంలో అమ్మవారు 9 రోజులు రోజుకో రూపంలో దర్శనమిస్తారు. ఈ 9 రోజులు రకరకాల నైవేద్యాలు అమ్మవారికి సమర్పిస్తారు. దుర్గాదేవి శరత్ నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా అమ్మవారిని పూజించి వారి కోరికలను కోరుకుంటారు. అమ్మవారు ముఖ్యంగా దుర్గా, లక్ష్మి మరి సరస్వతీదేవిగా దర్శనం ఇచ్చి భక్తుల కోరికలు అమ్మవారు నెరవేరుస్తారు. దసరా నవరాత్రుల్లో దుర్గామాతను పూజిస్తారు. 9 రోజుల పాటు 9 అవతారాల దుర్గామాతను పూజిస్తారు. శక్తి స్వరూపిణైన అమ్మవారు మన కష్టాలను తొలగిస్తుందని భక్తులు పూజలు చేస్తారు. నవరాత్రుల సమయంలో చాలామంది ఉపవాసం కూడా ఉంటారు. నవరాత్రుల్లో ఉపవాసం ఉండాలనుకునేవారు మొదటి రోజు నాడు దుర్గాదేవికి పూజ చేసి ఉపవాసం ఉంటానని ప్రార్థన చేయాలి. అప్పటి నుంచి ఉపవాసం మొదలైనట్లు లెక్క. ఉపవాసం ఉన్నవారు రోజు తొందరగా నిద్ర లేవాలి. బ్రహ్మ ముహూర్తంలోనే మేల్కోవాలి. సూర్యుడు ఉదయించక ముందే నిద్ర నుండి మేల్కొని స్నానం చేసిన తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించి మంత్రోచ్చారణతో దుర్గామాతను పూజించాలి. ఉపవాసం ఉండేవాళ్ళు ఉదయం పూట పూజ చేయాలి. అలాగే సాయంత్రం పూట కూడా పూజ చేయాలి. ఉదయం పూజ చేసిన తర్వాత సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. సాయంత్రం పూట పూజ పూర్తయ్యాక పండ్లు వంటి తేలిక ఆహారం తీసుకోవాలి. ఒకవేళ ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే సాయంత్రం పూజ తర్వాత ఆహారాన్ని తీసుకోవచ్చును. నవరాత్రి సమయంలో వెల్లుల్లి, ఉల్లిపాయ, మాంసం వంటి వాటిని తీసుకోకూడదు. అలాగే జుట్టు కత్తిరించుకోవడము, గోళ్ళు కత్తిరించుకోవడము, మధ్యాహ్నం పూట నిద్రపోవడం చేయకూడదు. అంతేకాదు నవరాత్రుల సమయంలో నల్లని దుస్తులు, లెదర్ వస్తువులను వాడకూడదు. శరత్ నవరాత్రి సమయంలో దుర్గాదేవి అమ్మవారి గుడికి రోజు వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుంటే చాలా మంచిది. అమ్మవారి గుడికి వెళ్ళి దీపం వెలిగించి అమ్మవారికి పూలు సమర్పించి హారతి తీసుకొని దండం పెట్టుకోవాలి. ఈ 9 రోజులు పాదరక్షలు ధరించకూడదు. అమ్మవారికి గాజులు, పూలు, పసుపు, పూలమాలలు, వస్త్రంతో నిత్యం అలంకరించాలి. దుర్గాదేవికి అలంకారం అంటే ప్రీతికరం. పెళ్లి కాని అమ్మాయిలు 9 మంది ముత్తైదులను పిలిచి కాళ్ళు కడిగి పసుపు రాస్తే వారికి మంచి భర్త వస్తాడు. ఈ 9 రోజులు బ్రహ్మచర్యం పాటించాలి.